హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈ ప్యాకెట్ తెచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. గులాబ్ జామ్ ప్యాకెట్ మా వాడికి ఇప్పుడు కనపడింది. అది ఇంకా వాడికి కనపడకుండా దాచిపెట్టాను. అయినా ఎలా కనుక్కున్నాడో కనపడింది, డబ్బాలలో ఎతికాడు. ఇంకా అది కనపడిన కానించి నాకు అది చెయ్యి అని పట్టిండు. చేద్దామనేసి పెట్టుకున్నాను. ఇంక ఇద్దరు వచ్చి నా చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇంకా వాడు అంతలా అడుగుతున్నాడు కదా, చాలా రోజులు అయింది కదా అనేసి నేను కూడా చేద్దామనేసి ఇంకా తీసాను, బయటికి చేస్తున్నాను. అది అందులో నెక్స్ట్ మంత్కి ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది. ఇంకా వేస్ట్గా ఎందుకు పడేయాలనేసి చేస్తూ ఉన్నాను. ఇంకా ఇది ఎక్కువ ఇష్టం కదా మా బాబుకి. చేశానంటే నాకు అది అయిపోయేంత వరకు ఇంకా పెట్టి అడుగుతూనే ఉంటాడు. ఎట్లా అంటే ఇప్పుడు తింటాడు, ఇంకో 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ కావాలంటాడు. ఎట్లా వంకతో వస్తాడు, మమ్మీ నాకు ఆకలి వేస్తుంది అంటాడు. నేను అన్నం పెట్టను అంటే, నాకు గులాబ్ జామే కావాలి, అన్నం వద్దు ఏం వద్దు అంటాడు. ఇలా వాడికి ఇష్టమైనవి ఇంట్లో స్నాక్స్ ఉన్నాయంటే ఫుడ్ అస్సలు అన్నం అనే మాట తినడు. ఇంకా ఎనీ టైం అవే కావాలంటాడు. ఇంకా మేము అందుకే మ్యాక్సిమం వాడికి ఇష్టమైనవి కానీ ఏవి కానీ తెచ్చినా 1-2 తెస్తాం, అప్పటికప్పుడు అయిపోతుంది, పక్కకు పడేస్తాం. ఎక్కువ తెచ్చిపెట్టినా మా పిల్లోడు అస్సలు ఉంచడు. అది అయ్యేంత వరకు కూడా ఆగలేదు. చూడండి, వేడిగా ఉంది, అప్పుడే వేసాను, ఒక 10 నిమిషాలు అయ్యింది. నాకు కావాలని పెట్టుకున్నాడు. గిన్నె తెచ్చుకున్నాడు, స్పూన్ తెచ్చుకున్నాడు. అందుకే నువ్వు అన్నం తిన్నాక నేను పెట్టిస్తానని చెప్పా గట్టిగా. ఇంకా అందుకని శుభ్రంగా ఫస్ట్ అయితే అన్నం తినిపించేసిన, తిన్నాడు. ఇంకా అందుకని ఒక 2 వేసి ఇచ్చాను తినమని. బాగుందంట, బాగా నచ్చిందంట. ఎందుకు నచ్చదు, తీయగా ఉంటుంది కదా, వాడికి నచ్చుతుంది. నచ్చిందంట. ఇదండి ఇవాళ బ్లాగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి.